హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నా. ఈ వ్లాగ్ ఏంటి అంటే, నాకు దగ్గరగా నిమిషాంబిక టెంపుల్ ఉంటుందని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఈ రోజు ఫ్రైడే కదా, నిమిషాంబిక గుడిలో స్పెషల్ ఉంటుంది అన్నమాట. అది ఏంటి అంటే అన్నదానం పెడతారు. ఎవ్రీ ఫ్రైడే నిమిషాంబిక టెంపుల్లో అన్నదానం ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా కంపల్సరీగా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ని డేస్లో నాకైతే ఈ రోజు కుదిరింది. 1 year నుండి అనుకుంటున్నాను టెంపుల్లో అన్నదానం తినాలని. ఫైనల్గా ఈ రోజు అయితే వెళ్ళానన్నమాట. ఒక్కదాన్నే వెళ్ళాను. మార్నింగ్ అనుకున్నా ఈరోజు ఫ్రైడే కదా కంపల్సరీ వెళ్ళాలని చెప్పి. అండ్ నేనుంటున్న ఇంటి నుండి మీకు చూపిస్తున్న వే ఉంది కదా, ఆ వేలో వెళ్ళి కార్ బ్యాక్ సైడ్ ఇంకొక లైన్ వెళ్తే అక్కడ రైట్ సైడ్ తిరిగితే అదే టెంపుల్ అన్నమాట. ఇంకా మీరు చూసేయండి, ఎంత దగ్గర ఉన్నా కూడా నేను వెళ్ళడానికి ఇంత టైం పట్టింది. అక్కడికైతే ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వచ్చి మరీ తింటున్నారు. అందుకే దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళడానికి చాలా బద్దకిస్తారు. వెళ్దాంలే దగ్గరనే కదా అన్నట్టు. సో నేను కూడా అలానే అయిపోయా. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు అయితే వెళ్ళి అయితే తినేసాను. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎంత రష్ ఉన్నారో తెలియదు, అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది ఎంత రష్ ఉన్నారో, అసలు ఎంతమంది అన్నదానం తింటారు. అక్కడ చాలా ఫేమస్ అన్నదానం అని అయితే విన్నాను. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయొద్దు. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకు చూపించాను కదా, వస్తున్న గల్లీలో నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తిరగగానే అక్కడ జనాలు అయితే కనబడడం స్టార్ట్ అయిపోతారు. చూడండి. అండ్ మీరు కూడా ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే ఇది బోడుప్పల్లో పెంటారెడ్డి కాలనీలో ఉంటుంది. బోడుప్పల్లో అంబేద్కర్ స్టాచ్యూ కాడ దిగి లోపలికి నడుచుకుంటూ కూడా రావచ్చు, లేదంటే క్యాబ్లో వస్తే డైరెక్ట్ నిమిషాంబిక టెంపుల్లో అయితే దిగిపోతారు. సో ఇక్కడ నుంచి రైట్ తిరిగేసి నేను ముందుకు వెళ్ళిపోతే చూడండి, ఇంకా ఆల్రెడీ రష్ అయితే ఫుల్ ఉన్నారు. దీనికి ట్యూస్డే రోజు, ఫ్రైడే రోజు, సండే రోజు చాలా రష్ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఇన్స్టాగ్రామ్ వల్ల, యూట్యూబర్ వల్ల, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లనైతే ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయింది. ఫస్ట్ మీరు టెంపుల్కి రావాలి అనుకుంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కూడా ఈ టెంపుల్ అయితే అవైలబుల్లో ఉంటుంది. 6 to 9 వరకు అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే 16 ప్రదక్షిణలు చేసి మనం దేవునికి అర్చన చేసిలో ఉన్న కోరికతోటి కోరిక కోరుకోవాలి. 21 days లోపు కోరిక తీరింది అనుకో మనం 108 ప్రదక్షిణలు చేయాలి. ఇప్పుడున్న చాలా రష్కి అయితే 108 ప్రదక్షిణలు చేసుడు చాలా పెద్ద ప్రాబ్లంగా అయింది. కరెక్ట్ టైమింగ్స్ ఒక టైం పెడుతున్నారు, ఆ టైం అప్పుడే మనం 108 చేయాలి. చూడండి, గుడి ఎంట్రీకి వచ్చేసాను. ఎంత లైన్ ఉందో చూడండి. ఆల్రెడీ టైం క్లోజ్ చేసే టైం అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి నేనైతే డైరెక్ట్ అన్నదానం లైన్లోకే వచ్చాను. అండ్ టెంట్కు అటు సైడ్ నుంచి కనిపిస్తుందేమో గుడి లోపలికి దర్శనం, అండ్ ఇక్కడ నిల్చుందేమో అన్నదానంకి అన్నమాట. ఈ అన్నదానంకి ఇక్కడ నుండి ఎంత రష్ ఉన్నారు అంటే ఇప్పుడే ఇంకా వస్తున్నారు మెల్లమెల్లగా. అక్కడ గుడి క్లోజ్ కాగానే మొత్తం రష్ అయితే ఇక్కడికి వచ్చేసి నిమిషాంబిక దేవాలయం వాళ్ళే ఈ ట్రస్ట్ని క్రియేట్ చేసి ఇలా ఫ్రైడే అయితే అమ్మవారి పేరు మీద మనకైతే అన్నదానం అయితే పెడుతున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుడ్ విషయానికి వస్తేనైతే మంచి క్వాలిటీ తోటి అయితే పెడుతున్నారన్నమాట. ఇంకా మీరు కూడా ఎవరైనా తినాలి అనుకుంటే, ఇప్పటివరకు ఎవరైనా రాకపోయి ఉంటే మీరైతే వచ్చి కోరిక కోరుకొని ఫ్రైడే రోజు వస్తే మాత్రం కొంచెం ఓపికగానే ఉండాలి. ఆ రష్ని చూసి భయపడొద్దు. ఎంతమంది వచ్చినా కూడా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా టెంపుల్ అక్కడ క్లోజ్ అయిపోగానే చూడండి ఎంత జనాలు అయితే అయిపోయారో. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మంచి పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ టైము కొంతమందిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఒకేసారి అందరు మీద పడి ఫుడ్ తినడం కాదు. కొంతమంది లోపలికి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ నుంచి అవుట్ అయిపోవాలి. అండ్ ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఆ టెంట్ కింద అయితే ఎక్స్ట్రా కూడా వేపిస్తున్నారు. అండ్ వాటర్ ప్లస్ ప్రతి ఒక్కటి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా రిసీవ్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా మీరు కూడా ఇట్లా ఈ దేవుని అన్నదానం అయితే మిస్ అవ్వద్దండి. వచ్చి ప్రదర్శనలు చేసుకొని ఈ ఫ్రైడే రోజు ఈ అన్నదానం తిని మంచిగా దేవునికి మొక్కుకొని అయితే వెళ్ళిపోండి. నేనైతే ఈరోజు దేవునికి అన్నదానం అయితే తిన్నానన్నమాట. ఇది అండి వీడియో. అండ్ ఫుడ్ పెట్టుకున్నది ప్లస్ అవన్నీ నేనైతే ఈ వీడియోలో ఇంకా ఎండ్ వరకు అయితే ఉంటాయి. ఆ ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. ఇది బోడుప్పల్లో ఉంటుంది ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మీరు రావాలి అనుకుంటే ఒక టైం సెట్ చేసుకొని అయితే వచ్చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నేనైతే ఫుడ్ పెట్టించేసేసుకొని అయితే నేనైతే వెళ్ళిపోయి మంచిగా రిలాక్స్గా అయితే తిన్నానన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. దేవుడి అన్నదానం దొరకడం అంటే చాలా అదృష్టము. అది మనకి రాసి పెట్టుంటేనే మనం తింటామన్నమాట. ఫైనల్గా నేనైతే తినేసాను. అండ్ ఇక్కడ డోర్స్ అయితే క్లోజ్ చేశారు. టెంపుల్ క్లోజ్ అయింది. మళ్ళీ 2 o'clock అయితే ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు కూడా చాలామంది లైన్లో ఉన్నారు. అండ్ ప్రదర్శనలు చేసే వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేయడానికి అయితే రెడీ ఉన్నారన్నమాట. అండ్ పులిహోర, లడ్డు అన్నీ అమ్ముతున్నారు. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా తిని అన్నదానం తిని దేవుణ్ణి మంచిగా దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.